సో ఎంత కష్టపడి అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఫాగ్ అది ఎక్కువ ఉంది, సో రేస్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది అన్నారు. నాకైతే చాలా చాలా చలేసింది బికాస్ ఐఎమ్ నాట్ యూస్ టు విత్ కోల్డ్ వెదర్స్. నేను లిటరల్లీ షివర్ అవుతున్నాను ఈవెన్ దో 5 km నేను వార్మప్ చేసిన తర్వాత కూడా. అలా బైక్ చెక్స్ అని కంప్లీట్ చేసుకుని రేస్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో నేషనల్స్ లో ఫస్ట్ ఈవెంట్ మాదా అనమాట, అండర్ 23 40 km ITT. రేస్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్కడో తెలియని భయం. ఇట్ వాస్ లైక్ మై ఫస్ట్ రేస్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్. రేస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 5 km కే నాకు హిప్ లో క్రాంప్ స్టార్ట్ అయ్యాయి అండ్ స్లోగా నా రైట్ కాఫ్ మజిల్ కూడా క్రాంప్ మొదలయ్యడం స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ లైక్ నా బాడీలో స్ట్రెంత్ ఉన్నా నేను పెడల్ చేయలేకపోయాను బికాస్ హార్డ్ గా పుష్ చేస్తుంటే నాకు క్రాంప్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ మై పవర్ గ్రాఫ్ ఆల్సో. లైక్ నేను చాలా వరకు రేస్ లో అసలు పెడలింగ్ చేయలేదు. ఎవ్రీ రేస్ నాకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో ఈ రేస్ లో నేను ఏం నేర్చుకున్నానంటే ఎవ్రీ డే ఇస్ నాట్ అ డే. మనకు లో మూమెంట్స్ కూడా ఉంటాయి బట్ స్టిల్ నేను చాలా నేర్చుకున్నాను. లైక్ నాకు చాలా మిస్టేక్స్ కనిపించాయి. ఆ ప్రతి మిస్టేక్ ని నేను నెక్స్ట్ రేస్ లో కవర్ చేసుకుంటాను. సో ఇంకో 2 days లో నా సెకండ్ ఈవెంట్ ఉంది, దట్ ఈస్ 120 kilometers మాస్ స్టార్ట్. నా మిస్టేక్స్ అని కవర్ చేసుకుంటూ నా సెకండ్ ఈవెంట్ లో ఏం జరిగిందో నేను మీకు నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.